హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లోని ఫ్లాగ్ సెట్టింగ్స్ ని ఎలా చేయాలో డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. సో మొదటగా దీనికోసం ఆవశ్యకత గురించి చెప్తే, క్రోమ్ బ్రౌజర్ లో ఫ్లాగ్ సెట్టింగ్స్ సరిగా లేకుంటే సెక్యూరిటీ రిలేటెడ్ కి సంబంధించిన దీనిపై ఆధారపడ్డ చాలా అప్లికేషన్స్ సరిగా వర్క్ చేయవు. అంతేకాకుండా ఈ సెట్టింగ్స్ సరిగా లేకుంటే మన బయోమెట్రిక్ డివైస్ కూడా పనిచేయడంలో ఆటంకం ఎదురవుతుంది. సో దీనికోసం మీ పీసీ ఆర్ ల్యాప్టాప్ లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేటెస్ట్ వర్షన్ తో అప్డేట్ అయి ఉండాలి. ఒకవేళ లేకుంటే మీ పీసీలో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఆ మెనూలో కిందికి స్క్రోల్ చేసి హెల్ప్ పై క్లిక్ చేయండి. ఇందులో అబౌట్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు వర్షన్ తో పాటు లాస్ట్ అప్డేట్ చూపిస్తుంది. సో ఒకసారి అప్డేట్ చేశాక సేమ్ ఆప్షన్ లోకి మళ్ళీ వెళ్ళండి. తర్వాత సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ పైన అడ్రస్ బార్ పై క్లిక్ చేసి // పక్కన ఫ్లాగ్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు దీని రిలేటెడ్ కి సంబంధించిన కింద సెట్టింగ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇందులో సెర్చ్ బాక్స్ పై క్లిక్ చేసి టెంప్ అని టైప్ చేయండి. ఇప్పుడు అన్నింటికంటే ఫస్ట్ 2 సెట్టింగ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో డిఫాల్ట్ పై క్లిక్ చేసి ఎనేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా రెండింటిలోనూ ఎనేబుల్ ఉండేలా చూసుకోండి. తర్వాత ఇప్పుడు కింద రైట్ సైడ్ కార్నర్ లో రీలాంచ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన క్రోమ్ బ్రౌజర్ మళ్ళీ రీలోడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెర్చ్ బార్ లోకి వెళ్లి లోకల్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీ బ్రౌజర్ లోని లోకల్ హోస్టింగ్ సెట్టింగ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇందులో కింద అలో ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ ఫర్ రిసోర్స్ లోడెడ్ ఫ్రమ్ లోకల్ హోస్ట్ దానిని సెలెక్ట్ చేసుకొని పక్కన డిజేబుల్ గా ఉన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయండి. తర్వాత కింద మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ ని ఒకసారి రిలాంచ్ పై క్లిక్ చేసి రిఫ్రెష్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ని చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఇందులో మీకు ఎలాంటి సమస్యలు తలెత్తవు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.